కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మనకు రానున్న రేపటి వారంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ అనేటువంటిది జరుగుతుంది. దేవుని పిల్లలుగా మనము దైవజనుడైన పౌలు గారు చెప్పినట్లుగా నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి, ప్రభుత్వం కొరకు ప్రార్థించాలి. నమ్మకమైన ప్రభుత్వాన్ని దేవుడు లేవనెత్తాలని, ప్రజల కొరకు ప్రయాసపడు నాయకులను దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టాలని ప్రార్థన చేద్దాం. ఇది మన బాధ్యత. సరే, నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము మరి 8వ అధ్యాయం 21, 22 వచనాలలో ఉన్న మాటలని మరలా చదువుతున్నాం. మరొక సందేశాన్ని ఇక్కడ మనం వినబోతున్నాం. 21, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. చిన్న ప్రార్థన. తండ్రి దేవ, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? ఈ సందర్భంలో దేవాది దేవుడు ఒక ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏమంటున్నారు అంటే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అంటున్నారు. అసలు ఏం జరిగింది అంటే, ఈ నోవాహు కాలానికి, ఆదాము మొదలుకొని నోవాహు కాలానికి 10 తరాలు. ఈ 10 తరాలలో ఉన్నటువంటి ప్రజలలో అనేకులు ప్రియులారా కుడి ఎడమలను ఎరుగక వారు క్రమము తప్పిపోయి హృదయమందు తొలగిపోయి భూమి మీద మార్గాన్ని చెరిపివేసుకున్నవారు. కనుక ఈ పాడైపోయినటువంటి దానిని దేవుడు భూమి మీద తుడిచిపెట్టాలనుకున్నాడు. కనుక భూమి మీద సమస్తాన్ని ఆయన నిర్మూలన చేసినప్పుడు నోవాహు కుటుంబాన్ని కాపాడారు. నోవాహు తన భార్య, 3 కోడళ్ళు, కుమారులు, మొత్తం 80 రక్షణ అనబడిన వాడలోనికి వెళ్ళి వారు తాము కాపాడబడ్డారు. కాపాడబడిన తర్వాత జలప్రళయం భూమి మీద అదే మొదటిసారి. అయితే ఇప్పుడు వాడలో నుండి బయటికి వచ్చిన తర్వాత వారు దేవునికో శ్రేష్టమైనటువంటి బలిపీఠాన్ని కట్టి వారు బలి అర్పణ అర్పించారు. ఎవరు? నోవాహు అర్పించినప్పుడు దేవుడు ఆ ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఆయన అంటున్నారు,
ఇక మీదట ఇక మీదట నరులను బట్టి భూమిని నేను మరలా శపించను. అంటే అక్రమముతో నిండిపోయిన ఈ భూమిని ప్రజలందరినీ తుడిచిపెట్టేశారు. అయితే ఇక మీదట అంటే మరలా నేను చేయను ఇలాగా అంటున్నారు. ఎందుకు చేయను అంటున్నారు? ఆత్మీయులు అర్థం చేసుకోనండి. ఎందుకు మరలా ఇక చేయను అంటున్నారంటే నోవాహు ఒక బలి అర్పణ అర్పించారు. అక్కడ నోవాహు ఒక బలి అర్పణ చేశారు. చూడండి, బైబిల్ గ్రంథంలో బలి అర్పణలు సమాధాన బలని, పాప పరిహారార్థ బలి అని ఇలాగన పెద్ద బలులు ఉన్నవి, చిన్న బలులు ఉన్నవి. అయితే ఇప్పుడు నోవాహునకు ముందు కాలాన బలి అర్పించిన వారు లేరా అంటే కయ్యూను, హేబెలు మనకు కనిపిస్తారు. ఇప్పుడు ఈయన వాళ్ళు అర్పణగా తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తానంటే దేవుడు తనను దగ్గర 376 రోజులు భీకరమైనటువంటి ప్రచండపు వర్షంలో తాను తన కుటుంబం కాపాడినందుకు గాను వాడలో నుండి దిగిరాగానే ఓ శ్రేష్టమైన బలి అర్పించారు. ఇప్పుడు ఈ బలి అర్పణ ద్వారా ప్రభు చేసిన నిర్ణయం ఏంటంటే ఇక మీదట మరలా భూమి మీదకి జలప్రళయం రానివ్వను. ఎందుకు ప్రభు ఎంత స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు చూడండి. మరి నోవాహు కాలం నుండి ఈనాటి కాలం వరకు జలప్రళయం అనేది రాలేదు ప్రియులారా, ఇక ముందు కూడా రాదు. ఎందుకని రాదు అంటే నోవాహు ఒక పని చేశాడు. ఏంటి ఆ పని? దేవునికి బలి అర్పణ అర్పించాడు. బలి అర్పణ ఈ భూమి మీద ప్రజలందరికీ సంపూర్ణ రక్షణ కలుగజేసింది. చూడండి పిల్లరా, ఒక్క మనుషుడు చేసినటువంటి ఆ బలి అర్పణ, ఒక్క మనుషుడు చేసినటువంటి ఆ సంపూర్ణ అర్పణ యావత్ ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న ప్రజలకు జలప్రళయం రాకుండా చేసింది. ప్రియులారా, మరి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో భక్త పౌలు గారు అంటారు, కాబట్టి సహోదరులారా, సంపూర్ణమును పరిశుద్ధమునైన దేవునికి అనుకూలమైనటువంటి అర్పణముగా సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి అంటారు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి అర్పణ నూతన నిబంధనలో క్రీస్తు శిలువలో యాగముగా అర్పించబడ్డారు. అయితే ఇక సంఘానికి వచ్చేసరికి సంఘంతో పౌలు గారు ఏమంటున్నారంటే మిమ్ముని మీరే సజీవ యాగముగా ప్రభుకు సమర్పించుకోండి అంటున్నారు. బలిపీఠం ప్రార్థనా జీవితం అన్నాం. బలిపీఠం మీద అర్పించబడుతున్న అర్పణ ద్వారా దేవుడే దహించు అగ్నిగా ఆ స్థలానికి దిగి వస్తున్నాడు అని మనం చదువుకున్నాం. ఆత్మీయులారా వింటున్నారు కదా. ఇప్పుడు ఈ బలి అర్పణ మీదకు, ఆ ధూపం మీదకు దిగి వచ్చిన దేవుడు పాపి అయిన మనిషిని దర్శిస్తున్నాడు. పాపి అయిన మానవుడు, పరిశుద్ధుడైన దేవుడు కలిసిన చోటే బలిపీఠం. ఇది ప్రార్థనా జీవితం. అంటే ఒక్కరు చేసిన ప్రార్థన యావత్ ప్రపంచం మీదకి కీడు రాకుండగా, యావత్ ప్రపంచం మీదకి జలప్రళయం రాకుండగా, యావత్ ప్రపంచం మీదకి ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని ఉగ్రత రాకుండగా ఒక్కరి ప్రార్థన కాపాడింది. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, బహుశా మన జీవితంలో మనము ఇతరులతో పోల్చుకున్నప్పుడు అనేక విషయాలలో మనము కొదువగలిగిన వారిగా కనిపించవచ్చు. కానీ ఆ ఒక్కడైన నోవాహు ద్వారా చేయబడిన ప్రార్థన ప్రపంచానికి పూర్ణ రక్షణ కలుగజేస్తే జలప్రళయం రాకుండగా ఈరోజు నీ ప్రార్థన నీ కుటుంబానికి రక్షణగా మారాలి. నా ప్రార్థన నా కుటుంబానికి రక్షణగా మారాలి. ఒక్కరి ప్రార్థన ఓ ప్రపంచానికి జలప్రళయం రాదు అని దేవుడు తీర్మానం చేస్తే, ఆత్మీయులారా, మరి మనం ప్రార్థన చేస్తే దేవుడు పరిస్థితులను నూతన పరచడా, కార్యాలు జరిగించరా? ఆ తరానికి నోవాహు ఒక్కడు పని చేశాడండి. ఆత్మీయులారా గమనించాలి. నోవాహుకు 3 కుమారులు ఉన్నారు, 3 కోడండ్రు ఉన్నారు, భార్య ఉన్నారు. ప్రియులారా, అందరూ బలిపీఠము దగ్గర కలిసి పని చేశారో, ఒకవేళ అర్పణ విషయంలో ఈయన యాజకత్వాన్ని కొనసాగించాడనేది మనకు తెలియదు. కానీ ఒక్కరి ప్రార్థన 80 మాత్రమే కాదు,
యావత్ ప్రపంచమందున్న యావత్ భూమి మీద మరలా జలప్రళయం రాకుండా ఆ ఒక్క అర్పణ నిలిపివేసింది. దేవుడు ఆలోచన చేశారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మరి నీ ప్రార్థన దేవుని కార్యాలు జరిగించాలి. నా ప్రార్థన దేవుని కార్యాలు జరిగించాలి. ఆనాడు షూషాను కోటనందున్నటువంటి ఒక్క ఎస్తేరు ప్రార్థన 127 సంస్థానాల మీద ఉన్న మరణ శాసనాన్ని రద్దు చేసింది. ఆత్మీయ సహోదరి, నీ ప్రార్థన నీ కుటుంబం మీద ఉన్న 3-4 తరాల శాపగ్రస్తమైన కాడిని విరిచివేయాలి. బిడ్డల హృదయాల్లో పనిచేయుచున్న హేయ కృత్యములైన అపవిత్రమైన అబద్ధములు చెప్పే ఆత్మను దూరపరచాలి. యజమానుని బలహీనకరమైన అలవాట్లకు గురి చేయుచున్న కాడి నుండి నీ ప్రార్థన విడిపించాలి. మరట్టి తపన నీలో ఉందా? మరొక నోవాహు వస్తాడా? మరొక మెతూషెల వస్తాడా? మరొక ఏనోషు వస్తాడా? మరొక ఏలియా వస్తాడా? రారు. ఈ తరానికి మనం అవసరం. ఈ తరానికి నీవే అవసరం. ఈ తరానికి నీ ప్రార్థన అవసరం. ఈ తరానికి దైవ కుమారుని ప్రసన్నత ప్రభావం అవసరం. మనం నిలవబడాలి. పాతాళంలో వేదన పడుతున్నటువంటి ధనవంతుడు అంటాడు, మా అన్న ఇలా విషయమే ఎవరినైనా పంపించు నా తరపున అంటాడు. అసలు వెళ్ళడానికి వీల్లేదయ్యా, అక్కడున్నవారి మాట వింటే చాలు. అవును పిల్లరా, ఆ 10వ తరానికి నోవాహు అవసరమైతే ఈ తరానికి ఈ మాటలు వినుచున్న ఓ అన్న, ఓ అక్క, నీవే దేవునికి అవసరం. నీవే ఓ నోవాహు వలె నిలవాలి. నీవు అర్పించే శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇంపైన సువాసనగా మారి నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి, నువ్వు సంచరిస్తున్నటువంటి పట్టణానికి ఓ ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మనం మారాలి. తల వంచుదామా? ప్రార్థన చేద్దామా? తండ్రి దేవా స్తోత్రం. దివ్యమైన వాక్కులు మాలో అందరిలో ఫలభరితం చేయండి. మీ మేలు చేతయు కృప చేతయు నింపండి. రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా హస్తం మా అందరిపై చాపండి. వాక్కు చేత నింపండి. దర్శించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.